హాయ్ అండి. అందరికీ గూడా ఇంట్లోనైతే కర్రీ వండడానికి కాయగూరలైతే లేవనమాట. అందుకే ఇంట్లో అయితే కొంచెం కాబోజీ శనగలు, ఇంకా బఠానీ అయితే ఉంటే 2 కలిపి ఇలా నానపెట్టేసుకున్నాను. నానపెట్టేసి కుక్కర్‌లో వేసేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని 3 విజిల్‌లొచ్చే వరకు ఉడకబెట్టుకున్నాననమాట. ఇంకా 3 విజిల్‌లొచ్చేసాక కుక్కర్ అయితే ఓపెన్ చేస్తే ఇలా ఉడికిపోయాయండి. చూసారు కదా! ఈ బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయింది. కాబోజీ శనగలు గూడా ఇలాగ నేను చూస్తుంటే ఇలా ఉడకాలనమాట. ఇలా ఉడికితేనే టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇంకా ఉడికిపోయాయి కదా! వాటినైతే పక్కన పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి కొంచెం వేడెక్కాక అందులోనైతే ఆయిల్ అయితే వేసుకుంటున్నాననమాట. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి కదండీ! ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకున్నాను. ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని నా దగ్గరైతే బిర్యానీ సామాన్లు ఇవే ఉన్నాయన్నమాట. ఉన్నవే వేసేసుకున్నానండి. ఆ తర్వాత యాలకులు గూడా ఒక 2 అయితే వేసుకున్నాననమాట. యాలకులు వేసేసుకొని కొంచెం వేగాక అందులోనే ఒక పెద్ద సైజ్ అయితే ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. ఆనియన్ కూడా వేసుకున్నాను. ఆనియన్ గూడా కొంచెం వేగిపోయాక అందులోనే పచ్చిమిర్చీలయితే నేను ఇలాగ ఒక 2 పచ్చిమిర్చి అయితే గుండగా కట్ చేసుకున్నానండి. మరి గుండగా అంటే పెద్ద ముక్కల్లోనే కట్ చేసుకున్నాననమాట. కట్ చేసేసుకొని వేసేసాననమాట. వేసేసి అవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిపోయాక అందులోనే నేను టమాటాస్ అయితే ఒక 2 మిక్సీ అయితే పట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాననమాట. ఆ టమాటా జ్యూస్ కూడా వేసేసానండి. టమాటా జ్యూస్ వేసేసి ఇంకా అందులోనే ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ ఎందుకంటే తొందరగా మగ్గుతుందండి. అందుకే నేను సాల్ట్ అయితే వేసుకుంటాననమాట. ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత అయితే పెట్టేసి ఆ తర్వాత ఓపెన్ చేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ మొత్తం తేలిందండి. ఆయిల్ తేలాక అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాననమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఇలాగ వేపుకున్నానండి. వేపేసుకున్నాక అందులోనే ఒక 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. నాకు కారంలోనే పసుపు ఉంటుందండి. అమ్మ పసుపు, మసాలాలన్నీ ఆడించి కారంతో పాటు ఆడిస్తదనమాట. అందుకు నేను కారంలోని పసుపు అయితే మరి వేయననమాట అండి. ఇంకా 2 స్పూన్లు కారం వేసేసుకొని అందులోనే ఫస్ట్ అయితే ధనియాల పొడి ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. ధనియాల పొడి ఒక స్పూను, ఆ తర్వాత ఇంకా గరం మసాలా ఒక స్పూను, చోలా మచూరి మసాలా అయితే నా దగ్గర ఉందండి. అది కూడా నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాననమాట. అది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి నేనైతే వేసుకున్నాననమాట. అంటే ఫ్లేవర్ తెలుస్తుందని చెప్పి నేనైతే వేసేసాను. వేసేసుకొని బాగా కలిపేసుకున్నానండి. కలుపుకున్నాక ఇంకైతే ఇలా బాగా పచ్చివాసన పోయే వరకు, కారం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అందులోనే మనం ఉడికించి పెట్టుకున్నాం కదండీ! కాబోజీ శనగలును, బఠానీ అవి కూడా వేసుకున్నానండి. వేసుకొని మళ్ళీ ఒకసారైతే ఇలా కలుపుకుంటున్నాననమాట. కలిపేసుకున్నాక ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి నేనైతే ఒక కప్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాననమాట. ఇంకా కప్పు వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా మూత అయితే పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ మూత తీస్తూ కలుపుకోవాలనమాట. దగ్గరికొచ్చిందా లేదని చెప్పి ఇలా కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. అందుకే నేను చెప్పి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటున్నానండి. ఒక 10 మినిట్స్‌లో అయితే ఉడికిపోయిందనమాట కూర మొత్తం. ఇలా చూసారు కదా! ఆయిల్ అయితే తేలింది. ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇలాగ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్‌లోనైతే కొత్తిమీర అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసి వేరే బౌల్‌లోకి అయితే సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చేయండి. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్